ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం ఆహార పదార్థాలు, వంటలు తయారు చేసుకోవటానికి నూనెను వాడుకుంటూ ఉంటాం. ఏ నూనె మంచిదనే దాని మీద చాలామంది శ్రద్ధ పెట్టి సలహాలు తీసుకుని మరి మంచి క్వాలిటీ నూనెలని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు పూర్వం రోజుల్లో తీసుకుంటే ఒక 40-50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనె మంచిదని ఎక్కువగా వాడేవారు. ఇక అక్కడి నుంచి ఒక 30-35 ఏళ్ల క్రితం సన్ఫ్లవర్ ఆయిల్ అని బాగా మార్కెట్లోకి వచ్చి ఇది వారంటికంటే చాలా మంచిదని చాలామంది వాడటం, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె పక్కన పడేసి సన్ఫ్లవర్ ఆయిల్కి వచ్చారు. ఇక సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా ఈ మధ్య తౌడ్ ఆయిల్ మంచిదని చాలామంది దాన్ని వాడటం మొదలెడుతున్నారు. ఇంకా ఈ మధ్య అది కూడా మంచిది కాదని దానికంటే ఇంకా మంచిదని ఆలివ్ ఆయిల్ మంచిదని ఎక్కువగా ఈ మధ్య చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు. ఇట్లా రకరకాలుగా మనం ఆయిల్స్ బ్రాండ్స్ మార్చుకుంటూ వెళుతున్నాం. కానైనా గుండె జబ్బుల పర్సంటేజ్ తగ్గటం లేదు. అకాల మరణాలు, హై బీపీలు కూడా తగ్గటం లేదు. ఎందుకు అంటే మనం మంచి ఆయిల్ వాడుతున్నామని అనుకుంటున్నప్పటికీ, అంటే మీరు కొనుక్కొచ్చుకునే ఆయిల్ మంచిది అవ్వచ్చు, మీరు తయారు చేసుకునేటప్పుడు వండేటప్పుడు వాడే రూపం మంచిది కాక మంచి కొవ్వులైనా చెడ్డ కొవ్వులుగా మారిపోతున్నాయి. మంచి ఆయిల్ అయినా, ఆయిల్లో ఉన్నది మంచి కొవ్వులే కానీ చెడ్డ ఆయిల్గా మారిపోతున్నాయి, చెడ్డ కొవ్వులుగా మారిపోతున్నాయి. ఎలా అంటారా? ఆయిల్ని మనం మరిగించినప్పుడు ఆ వేడికి మంచి కొవ్వులు కూడా చెడ్డ కొవ్వులుగా మారిపోతున్నాయి. ఎలా అంటే మనం పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి లేకపోతే గిన్నె మూకుడు పెట్టి నూనె పోస్తాం, వేస్తాం. ఆ నూనె వాడే రకాన్ని బట్టి 220 డిగ్రీల నుంచి 260 డిగ్రీల మధ్యలో వేడెక్కితే తప్ప నూనె మరగదు. ఈ 260 డిగ్రీల వేడిలో నూనె మరిగిన తర్వాత అందులో మనం పదార్థాలు వేసి వండుతూ ఉంటాం. ఆ నూనె మరిగింది అట్లా ఉంటుంది కదండి. కొన్ని దేవుతాం అనుకోండి, 5 నిమిషాలు 10 నిమిషాలు అప్పడాలు, వడియాలు, ఊరు మిరపకాయలు తేవాలంటే మరగాలి. బజ్జీ, బోండాలు, పోనుకులు, సమోసాలు తీయాలంటే పావుగంట, అరగంట నూనె మరుగుతూ ఉంటుంది. ఈ నూనె మరిగేసరికి ఆ వేడికి నూనెలో ఉండే కొవ్వులు కూడా చెడిపోతాయి, కొవ్వులు దెబ్బతింటాయి. మంచి కొవ్వులు కూడా చెడ్డ కొవ్వులుగా అంటే హార్డ్ ఫ్యాట్గా, ట్రాన్స్ ఫ్యాట్గా మారతాయి. మీరు వాడే నూనెలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఇట్లాంటి మంచి కొవ్వులు ఉన్నాయన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటున్నారు. అది కొన్ని రకాల గింజల్లో కొన్ని రకాల నూనెలు ఇవి బాగా ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే మంచి కొవ్వులు కాదని అలాంటి సాచురేటెడ్ కొవ్వులు ఉండే నూనెలు కొనుక్కోకుండా మానుతున్నారు. ఇక్కడ జాగ్రత్త పడుతున్నారు. మీరు ఏ రకమైన ఆయిల్ని తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి మరిగించినా మంచి కొవ్వులు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కూడా మరిగేసరికి అవి డ్యామేజ్ అయ్యి హార్డ్గా మారుతాయి, ట్రాన్స్ ఫ్యాట్గా మారుతాయి. ఈ చెడ్డ కొవ్వులు లోపలికి వెళితే లివర్కి వెళ్ళిన తర్వాత చెడ్డ కొలెస్ట్రాల్ని లివర్ ఎక్కువ తయారు చేస్తుంది. మీరు మంచి ఆయిల్ వాడినప్పటికీ, ఆలివ్ ఆయిల్ వాడినప్పటికీ మీ లోపల ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి, చెడ్డ కొవ్వులు పెరుగుతాయి, చెడ్డ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. కాబట్టి ఆయిల్ మంచిది అని సంతోషిస్తున్నారు, కానీ వాడే తీరు మంచిది కాకే నష్టాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకని ఆయిల్ వాడకం ఎలా చేస్తే చెడ్డ కొవ్వుగా మారకుండా ఉంటుంది. మీరు తీసుకొచ్చిన ఆయిల్ని స్ప్రే చేసుకుని తీసుకోండి. మార్కెట్లో కొనుక్కొచ్చిన రిఫైన్ చేసిన ఆయిల్స్ అన్నీ అది మనకి ప్రాసెసింగ్ వల్ల కొంత కల్తీ వల్ల కొంత తేడాలు వస్తున్నాయి. మీరు ఒరిజినల్గా పప్పుల్ని గానుగ దగ్గరికి వెళ్ళి ఆడించుకుని ఆయిల్ తెచ్చుకుంటే ప్యూర్ ఆయిల్. ఈ పచ్చి ఆయిల్ని ఇంట్లో పెట్టుకుని మీరు తినేటప్పుడు, ఆహారాలు తయారు చేసుకునేటప్పుడు పచ్చి ఆయిల్ని కనుక ఏదైనా స్ప్రే చేసుకున్నారనుకోండి, తినబోయే ముందు కానీ, దోశ మీద కానీ, అన్నం మీద కానీ, లేకపోతే ఒక 1/2 స్పూనో 1/2 స్పూన్ పచ్చి ఆయిల్ కలుపుకున్నారు తినేటప్పుడు, ఇది నూనెలో ఉన్న మంచి కొవ్వులు. ఆ మంచి కొవ్వులు చెడిపోకుండా మంచిగానే వెళుతున్నాయి. అందుకని ఆయిల్ మరిగించకుండా పచ్చిగా వాడుకుంటే మంచి కొవ్వులే వెళతాయి, నష్టం రాదు. ఈ ఆలివ్ ఆయిల్ అయినప్పటికీ మరిగించేసరికి చెడ్డ కొవ్వులుగా మారుతున్నాయి. కాబట్టి ఆ ప్రక్రియ నేను తప్పు అంటున్నా. అందుకని మీలో చాలామంది ఆలివ్ ఆయిలే 10-15 ఏళ్ల నుంచి 20 ఏళ్ళ నుంచి వాడేవాళ్ళకు కూడా హార్ట్ కంప్లైంట్స్ ఎక్కువ రావడం, స్టంట్స్, బైపాస్ ఆపరేషన్ చేయించుకోవటం,
ఒకసారైనా మరోసారి రిపీట్ అవ్వటం కూడా చాలామందిలో చూస్తున్నాం ఈ రోజుల్లో. వాళ్ళు అంటూ ఉంటారు, ఆశ్చర్యపోతుంటారు, మేము మంచి ఆలివ్ ఆయిలే వాడుతున్నామండి, అయినా మరి ఎందుకు వస్తున్నది ఈ ట్రబుల్ అంటుంటారు. ఆలివ్ ఆయిల్ని మరిగించిన చెడ్డ కొవ్వులుగా మారిపోతాయి. ఆ మరిగించే ప్రక్రియ రాంగ్. కాబట్టి నూనెను మరగటం వల్ల క్యాన్సర్స్ రావటానికి, చాలా నష్టాలు కలిగించడానికి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రావటానికి, మొండి రోగాలు, ప్రాణాంతక సమస్యలు, హార్ట్ అటాక్స్ రావటానికి, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటానికి బ్యాడ్గా అయిన కొవ్వులు, చెడ్డ కొవ్వులు కారణం. ట్రాన్స్ ఫ్యాట్స్, హార్డ్ ఫ్యాట్స్ కారణం అన్నమాట. కాకపోతే ఇట్లాంటి ప్రక్రియని మానేసి మంచి కొవ్వులు మంచిగా మన లోపలికి వెళ్ళాలంటే అసలు ఆయిల్ సరైన సోర్స్ కూడా కాదు. ఆయిల్నిచ్చే విత్తనాలు సరైన సోర్స్ అంటా నేను. కాబట్టి మీరు ఆయిల్ ఇచ్చే విత్తనాలు తెచ్చుకోండి. వేరుశెనగ పప్పులు, పుచ్చగింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఇట్లా నువ్వులు, కొబ్బరి, ఇట్లాంటి ఏవైనా తీసుకోండి. ఇవన్నీ మంచి కొవ్వులు. ఇలాంటి ఆహార పదార్థాలని ఎండుగా ఉన్నప్పుడు నానపెట్టుకు తినండి. నానపెట్టేసరికి నీరు పీల్చుకొని పాల రూపంగా మారుతుంది ఆ కొవ్వంతా కూడా. అందుకని తేలిగ్గా డైజెషన్ అయ్యే రూపంలో మారుతుందన్నమాట. ఈ పప్పులను అట్లా మీరు నానపెట్టుకు తిన్నారనుకోండి, మంచి కొవ్వులు సహజమైన కొవ్వుల రూపంలో శరీరానికి కొవ్వు వెళుతుంది. అందుకని శరీరానికి వీటి వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ట్రైగ్లిసరైడ్స్ పెరగవు, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి న్యాచురల్ నట్స్ అనేవి మంచి కొవ్వుల కింద మీరు ఉపయోగించుకుంటే మంచిదన్నమాట. అందుకని కొవ్వు కావాలని ఏమీ తినకండి. ఆరోగ్యానికి మంచిదని మంచి విత్తనాలు తినండి. కొవ్వు ఆటోమేటిక్గా ప్రోటీన్తో పాటు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా శ్రద్ధ పెట్టగలిగితే నష్టం లేకుండా మంచి కొవ్వులు మన లోపలికి వెళతాయి. అదే ఈ రోజుల్లో చిన్నపిల్లలతో సైతం నూనెలో మరిగినవి, నూనెలో దేవినవి బాగా తినటం అలవాటు పడుతున్నారు. అందుకని వయసు రాకుండానే పిల్లలకి చిన్నప్పటి నుంచి క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. పూర్వం రోజుల్లో నూనె వాడేవారు. పండగలో, పెళ్ళిళ్ళు, శుభకార్యాలప్పుడు ఎక్కువగా నూనెలో దేవిని వాడేవారు. రోజు బ్రతకటానికి ఏదో కొద్దిగా వాడేవారు. కానీ ఇప్పుడు ప్రతిరోజు దేవుకు తింటమైంది కదా, డీప్ ఫ్రై చేసి తింటమైంది కదా. అందుకని ఏజ్ రాకుండానే దీర్ఘ రోగాలు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, హార్ట్ అటాక్స్, హై బీపీలు, ఇలాంటి ప్రాణాంతక సమస్యలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రాణాంతక సమస్యలైన కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, అట్లాగే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్స్, హై బీపీలు ఇవన్నీ వచ్చేసి చిన్న ఏజ్లో ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి వాటికి మరి మరిగించిన నూనెలు ఎక్కువ కారణం అవుతున్నాయి. కాబట్టి అలాంటి చెడ్డ కొవ్వుగా మారే మరిగించే ప్రక్రియను దూరం చేసి సహజమైన విత్తనాల రూపంలో కొవ్వులను అందించగలిగితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.